హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంస్థానం మన ఛానల్ని మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే పుష్ప 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందాకే చూసానబ్బా. ట్రైలర్ అయితే ఓర్రామాస్, అసలు వేరే లెవెల్లో బ్లాస్ట్ అబ్బా. ట్రైలర్ అయితే నిజంగా చెప్తున్నా, నేను ఒక ట్రైలర్ చూస్తుంటేనే నాకు ఒక 1 మినిట్ అయితే మళ్ళీ గూస్ బంప్స్ వస్తాయి. అంత బాగుంది ట్రైలర్ అయితే. చాలా బాగా కట్ చేశారు. ట్రైలర్ అయితే వేరే లెవెల్లో పక్క బ్లాస్ట్ ట్రైలర్. చాలా బాగుంది. నాకు తెలిసి ఇది 2024లో డిసెంబర్ మంత్ కాబట్టి ఎండింగ్లో మనకు ఒక బెస్ట్ నిలిచిపోయే మూవీ 2024 అంటే పుష్ప 2 అని అందరూ గుర్తుపెట్టుకునే మూవీ అయిపోతుంది ఇది గ్యారంటీ. ట్రైలర్ అయితే చాలా నచ్చింది నాకైతే. చాలా బాగా కట్ చేశారప్ప. చాలా బాగుంది. పుష్ప అంటే నేషనల్ అనుకున్నారా, ఇంటర్నేషనల్. ఈసారి డిసెంబర్ 5కి ఇంటర్నేషనల్ వైడ్గా రిలీజ్ అవుతుంది. గ్యారంటీ ఫస్ట్ డే 250 crores గ్యారంటీ కలెక్ట్ చేస్తుంది. అసలు మామూలుగా కాదు, వేరే లెవెల్ ఉంది బా ట్రైలర్ అయితే. అండ్ మనకి ఇంకా పార్ట్ 2లో జగపతి బాబు గారు అండ్ ఇంకా చాలా వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఒక షాట్లో ఎవరో ఒక హాఫ్ గుండె వేసుకొని వస్తారు, అది ఎవరో తెలియదు. అదొక షాట్. తర్వాత ఇంకొన్ని షాట్లు ఉన్నాయి అబ్బా. జాతర ఎపిసోడ్ ట్రైలర్లు ఎక్కువ చూపించలేదు, జస్ట్ 2-3 షాట్లు చూపించిండ్రు. ఆ చీర కట్టుకున్నప్పుడే శ్రీవల్లి వచ్చి అగ్ చేసుకుని ముద్దు పెట్టుకుని అదొకటే చూపించిండ్రు. సో అదేదో ఒక మంచి ఎమోషన్ ఉన్నట్టుంది అక్కడ ఫైట్ అయిపోయిన తర్వాత కూడా. సో అలాగే మనకి శ్రీవల్లి గారు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని పార్ట్ 2లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. శ్రీవల్లి గారు మంచి క్యారెక్టర్ ఉంటుంది. సో పుష్ప గారు చెప్తారు కదా, ప్రపంచంలో భార్య మాట వింటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో శ్రీవల్లి గారు క్యారెక్టర్ కూడా మంచిగా రాసినట్టుంది సుకుమార్ గారు పార్ట్ 2లో. మరీ పుష్ప మీద వెళ్ళకుండా సో ఇలా హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ అండ్ మంచి సీన్స్ ఉన్నట్టున్నాయి. సో మనము ఇలా హీరోయిన్ పరంగా ఎక్స్పెక్ట్ చేసుకొని పోవచ్చు మూవీకి. హీరో విషయానికి వస్తే మాత్రం స్టోరీ చాలా ఎక్కువ రాసుకున్నట్టు, చాలా పెద్దగా రాసుకున్నట్టు. సో సముద్రాలు అండ్ సముద్రంలో ఒక బోట్లన్నీ ఉంటాయి. సో అక్కడ ఒక మంచి ఫైట్ సీన్ ఉన్నట్టుంది. ఈసారి సినిమా వేరే లెవెల్కి రాసుకున్నట్టు అబ్బా. చాలా బాగా తీశారు. మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. కథ చాలా పెద్దది. ఇంకా థియేటర్లో బ్లాస్ట్ అవ్వడమే బ్యాలెన్స్. డిసెంబర్ 5 కోసం నేనైతే వెయిటింగ్, అంటే మామూలు వెయిటింగ్ కాదు, బినా డిసెంబర్ 5 ఎప్పుడు వస్తుందని వెయిటింగ్. ట్రైలర్ చూసినప్పుడు ఇంకా అసలు డిసెంబర్ 5 కోసం వెయిటింగ్. ఇంకా బ్లాస్ట్ అబ్బా, థియేటర్లో బ్లాస్టే. ఇంటర్నేషనల్ వైడ్గా బ్లాస్ట్ అయిపోతుంది ఈసారి పుష్ప 2 అంటే బ్లాస్ట్ అయిపోతుంది. అండ్ చాలా మంచి డైలాగ్స్ కూడా రాశారు ఈసారి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, వైల్డ్ ఫైర్. అసలు పార్ట్ 2లో చాలా మంచి డైలాగులు రాసుకున్నారు. అసలు పార్ట్ 1 డైలాగ్స్ని ఇంకా ఎక్కువ రాసుకున్నారు, చాలా బాగా. ఈసారి సుకుమార్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేశారబ్బా. వాళ్ళు వెయిట్ చేసిన 4 yearsకి ఆ కష్టానికి డిసెంబర్ 5 రోజు పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఒక స్టోరీ కూడా ఉన్నట్టుంది, పెద్ద స్టోరీ ఉన్నట్టుంది. అండ్ పార్ట్ 3 కూడా ఉంటుంది అని చెప్పిండ్రు. సో పార్ట్ 2లో అయితే మాత్రం స్టోరీ చాలా పెద్దగా రాసుకున్నట్టుండ్రు. అండ్ స్టోరీ అనేది వాళ్ళు క్లారిటీగా ఫస్ట్లోనే పెట్టి బాగా చూపిస్తే ఓకే. ఒకవేళ స్టోరీ అంతా అర్థం పెడితే మళ్ళీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను మాత్రం స్టోరీ మొత్తం ఒకే దాంట్లో చూపిస్తాను అనుకుంటాను పార్ట్ 2లో. అండ్ పార్ట్ 3కి ఏమన్నా ఒక కిడ్ మాత్రం వదులుతారు అనుకుంటున్నాను. సో పార్ట్ 2లో అయితే స్టోరీ బాగా పెడతాను అనుకుంటున్నాను, బాగా క్లారిటీ ఇచ్చి బాగా చూపిస్తాను అనుకుంటాను. అండ్ నేను ఇంకా అల్లు అర్జున్ గురించి ఏం చెప్తాను అబ్బా. ఆయనైతే ఇంకా ఒకే డైరెక్టర్ 4 years నమ్ముకొని మామూలుగా చేయదు యాక్టింగ్. అసలు ఆ గెటప్ అండ్ ఆ జాతర ఎపిసోడ్కి అయితే నేను అసలు ఫిదా అయిపోయాను. అంత బాగా చేయడం అంటే చాలా గ్రేట్. సో పక్క ఈ సినిమా ఆయనకి ఒక మంచి పేరు ఇవ్వాలి, ఇంకొక అవార్డులు రావాలి. ఎక్కడ ఇంకా బనావట్ సికావట్ సార్ది ఫాయిజ్ ఫజాల్ గారి క్యారెక్టర్ అయితే మనకు చూపించిన అంటే వైలెంట్ ఉంటుంది అనమాట. చాలా వైలెంట్గా అండ్ కొంచెం కామెడీ టైప్ కూడా ఉన్నట్టుంది. సో ఈ సినిమాకి ఆయన ఇంకొక రకంగా ప్లస్ అయ్యేది. సినిమాలు ఎలా పెడతారో చూడాలి. ఆయన అయితే చాలా వైల్డ్ క్యారెక్టర్లో ఉంది. గన్తో కాల్చడం, ఎవరినంటే వాళ్ళు చంపడము. అల్లు అర్జున్ గారికి అంటే పుష్ప గారికి పోటీగా ఫాయిజ్ ఫజాల్ గారు చాలా బాగా సరిపోతారు. మరి పార్ట్ 2లో ఇంకా థియేటర్లో మన సుకుమార్ గారు ఎలా చూపిస్తారో వెయిట్ చేయాలి. అంతా బాగుంది. అండ్ అజయ్ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్టుంది. అలాగే ఒక చిన్న ఎమోషన్ కూడా ఉంటుందేమో, అంటే చిన్నప్పుడు ఎమోషన్ మన పార్ట్ 1లో ఎలా పెట్టారు, అప్పుడప్పుడు పెట్టేవారు కదా చిన్నప్పుడు ఎమోషన్. సో దీంట్లో కూడా అలా పెట్టేలా ఉండరు. ఎందుకంటే మన ట్రైలర్లో ఒక షార్ట్ చూపించారు, వీడికి ఏదో ఉందప్ప మనసులో పెట్టుకొని ఇది చేస్తున్నారని ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. సో సుకుమార్ గారు అయితే సరే ఒక ఎమోషను, ఫైట్, మాస్ అన్నీ ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ బాగా పెట్టి ఒక రేంజ్లో తీశారబ్బా. పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ మూవీ. అండ్ సునీల్ గారు కూడా కొంచెం ఓల్డ్ అయ్యి బాగానే ఉండరు. ఆయన పార్ట్ 1లో అయితే వీల్ చైర్లో చూపించినట్టు, దీంట్లో అయితే బాగానే అయినట్టుండ్రు. సో ఆయన కూడా మెయిన్ పార్ట్ అయ్యేలా ఉంది మూవీలో పార్ట్ 2లో. మనకి ఇంకా కొన్ని క్యారెక్టర్స్ చూపించలేదు, అనసూయ గారు వీళ్ళది. సో వాళ్ళందరిది సస్పెన్స్ ఏమో, థియేటర్లో ఎలా ఉండిపోతుందో తెలియాలి. మరి ఓవరాల్ పుష్ప 2 ట్రైలర్ అయితే బ్లాస్ట్ అబ్బా. ఇంకా థియేటర్లో బ్లాస్ట్ అవ్వడం బ్యాలెన్స్. ఈసారి అల్లు అర్జున్ మూవీ ఇంటర్నేషనల్ రిలీజ్ అవుతుంది. మరి ఇంటర్నేషనల్ బ్లాస్ట్ అయ్యేలా ఉంది. ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే జై అల్లు అర్జున్ అని, అయితే పుష్ప 2 మూవీ లవర్స్ అయితే పుష్ప 2 మూవీ హిట్ అవ్వాలని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. జై అల్లు అర్జున్. ఈసారి డిసెంబర్ 5కి పుష్ప 2 మూవీ
తగ్గేదేలే.